చలో ఈరోజు చికెన్ ఫ్రై లాగా కనిపిస్తున్న చామదుంపల ఫ్రై. చూస్తుంటే చికెన్ సాఫ్ట్ పీసెస్ అన్నీ కుక్ చేసినట్టుంది కదా! ఇది చామదుంపల ఫ్రై. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని 1/2 కేజీ చామదుంపలు, వాటర్, సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ రానివ్వాలి. తర్వాత 10 నిమిషాలు వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత పీల్ తీసేసి ఇలా మీడియం పీసెస్‌గా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఈ చామదుంపలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో లేదా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, కసూరి మేతి, ధనియాలు, జీలకర్ర 3 మిక్సీలో వేసుకున్న తర్వాత 2 స్పూన్లు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన చామదుంపలు వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర, ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి ఎప్పుడు కూడా తురుముకునేటప్పుడు పెద్ద హోల్స్ ఉంటుంది కదా గ్రేటర్‌లో, దాంతో తురుముకోవాలి. అప్పుడు చాలా అంటే చాలా బాగొస్తుంది. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. నేనెప్పుడు పూర్ణాలు చేసినా కూడా దాంతోనే తురుముతాను. చూడండి ఇది ఎంత బాగుందో. అసలు చికెన్ సాఫ్ట్ పీసెస్ ఉంటాయి కదా! దాంతో చేసినట్టుంది. చాలా అంటే చాలా బావుండిద్ది. పచ్చి కొబ్బరి వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. రసం, సాంబార్ ఇలా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. లేదంటే వేడి వేడి అన్నంలో డైరెక్ట్‌గా వేసుకొని తినొచ్చు. ఎందుకంటే మనం ఇందులో పచ్చి కొబ్బరి వేసాం. ఎప్పుడు పులుసు కాకుండా ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.